హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు అయితే మనం చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం ఈజీగా. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. దానిలోనే కొంచెం జీలకర్ర వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ బ్రౌన్ అయిన తర్వాత అందులోనే కొంచెం పుదీనా వేసుకొని కలిపేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దాంట్లోనే కాస్త పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్ అయితే మంచిగా గ్రేవీ వస్తుందన్నమాట. సో అందులోకి చిన్నగా కట్ చేసుకుని టమాటోలు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు అయితే మగ్గనివ్వండి. దాని తర్వాత అందులోనే కారము, తర్వాత ఉప్పు, అందులోనే ధనియాల పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలిపేసేయండి. కలిపేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అందులోనే ఒక చిన్న కప్పు సైజ్ అంతా పెరుగు వేసుకొని మంచిగా కలిపేసేయండి. కాసేపు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆ పెరుగులోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనిచ్చి దాని తర్వాత మళ్ళీ కలిపేసుకొని మనం ముందుగా చికెన్ని కడిగి పెట్టుకుంటాం కదా, మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఎప్పుడైనా ఆనియన్స్తో చికెన్ కడగాలి, మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత చికెన్ ముక్కలు అందులో వేసుకొని మంచిగా ఆ గ్రేవీలో కలిసిపోయేటట్టు చికెన్ ముక్కల్ని మంచిగా కలిపేసేయాలి. అలా కలిపేసి అలా మూత పెట్టాలి కాసేపు. ఆ చికెన్లోంచి మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తాయి. దాంతో చికెన్ మంచిగా ఉడికిపోతుంది. మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం అయిపోవాలి. దాని తర్వాత అలాగే ఉడకనివ్వాలి. దాని తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకోండి. మంచిగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకోండి. మంచిగా ఉడికేంత వరకు అలాగే ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చికెన్ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది చికెన్ అయితే. సో కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. సో ఇలా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది, ఈజీగా రెడీ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా ఉంది టేస్ట్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.